నిలుచుండి చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు శిలువలో ఉన్నప్పుడు, ఆయన యొక్క మరణంలో ఉన్నప్పుడు తన యొక్క బాధ్యతని దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు. ఆ యొక్క శిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లి అయిన మరియ కోసం ఆలోచించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నారు. అక్కడ పక్కనున్న శిష్యుడైన యోహాను గారిని వారిని పిలిచి వారి తల్లి అయిన మరియ గారిని వారి యొక్క బాధ్యతని అప్పగించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యతలు, ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన ప్రతి ఒక్క సంరక్షణను తల్లి అయిన మరియ గారు ప్రతి ఒక్కటి చూసుకున్నారు. కాబట్టి సెలువులో ఉన్నప్పుడు ఆయన మరణిస్తున్న టైంలో కూడా, ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళాల్సిన టైంలో ఉన్నప్పుడు కూడా తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే నిర్గమకాండం 20:12 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మన దేవుడు ఏమని చెప్తున్నాడండి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లి అయిన మరియని ప్రతిదినం అనుక్షణం తన యొక్క తల్లిని సన్మానిస్తూనే వచ్చాడు. అలాగే తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నాడు దేవుడు. మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన ప్రభు అనే యేసుక్రీస్తు గారు ఎట్టి రీతిగా అయితే వారి తల్లి అయిన మరియని ఎట్టి రీతిగా అయితే సన్మానించారు, మనం మాదిరికరమైన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క చివరి వరకు మన యొక్క తల్లిదండ్రులని చివరి వరకు సన్మానించాలి. వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క కర్తవ్యాలు ప్రతి ఒక్కటి మనం నెరవేర్చుకోవాలి. మనం ఆత్మీయానుసారంగా పెరుగుతున్నాం కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కాబట్టి, మన లోకానుసారంగా ఉండుకోకుండా మన యొక్క తల్లిదండ్రులను అనునిత్యము మనం ఎప్పుడు బాధ్యత కలిగి, మనం ప్రేమ అనురాగం కలిగి జీవించాలి. అలాగే ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు వారి యొక్క తల్లి పైన ఎంతో విధేయులై జీవించారు. అలాగే వారి శిష్యుల పట్ల, వారి ఇక్కడ ఉన్న ప్రజల పట్ల మన దేవుడైన యేసుక్రీస్తు గారు విధేయులై జీవించారు. అలాగే మనం కూడా మన ఆత్మీయసారంగా జీవిస్తున్నాం కాబట్టి మన తల్లిదండ్రుల పట్ల మనమందరం విధేయులై జీవించాలి. అలాగే మన తోటి వారితోటి, మన సహోదరులతోటి, మన ఫ్రెండ్స్ తోటి, ఎవరితోనైనా కానీ మనం ఎప్పుడు ఏ విధమైన కక్షలు కానీ, ఏ విధమైన కోపం కానీ పెట్టుకోకుండా విధేయత కలిగి మనం జీవించాలి. మన యొక్క జీవితం ఎదుటి వారికి మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసి ఎదుటివారు మార్పు చెందే జీవితాలుగా ఉండాలి. అలాగే సామెతలు 23:22 తిమోతి రాసిన మొదటి పత్రిక 8వ వచనం. 5వ అధ్యాయం నుంచి వచ్చిన 5:8. 5:8 అయినను శ్రీమంతుడకు దేవుడు 5:8 చదవండి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవడైనను స్వకీయులను 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. ఆమేన్. దేవుడి లోకంలో ఉన్నప్పుడు వారి యొక్క తల్లి పట్ల, వారి యొక్క శిష్యుల పట్ల ఎంతో విశ్వాసం కలిగి జీవించారు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎంతో విశ్వాసం కలిగి మాదిరికరంగా మనం జీవించాలి. అలాగే ఈ గుడ్ ఫ్రైడే కోసం మనకందరికీ తెలిసిందే, మనం పుట్టుక క్రైస్తవులతో ఉన్నప్పటి నుంచి ఈ యొక్క 7 మాటల కోసం, దేవుడు సిలువలో ఎందుకు మరణించాడో ఆ యొక్క 7 మాటల కోసం మనందరికీ తెలుసు. అలాగే ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కోసం చాలా మందికి తెలియదు. ఆయన యొక్క సిలువలో చేసిన త్యాగం, మన కోసం కార్చిన రక్తం, విలువ పెట్టి మన కోసం మనలందరినీ కొనుక్కున్న యొక్క విశేషం చాలా మందికి లోకంలో ఉన్న వారికి తెలియదు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే, అన్యులైన వారందరికీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎట్టి రీతిగా మరణించారో,
మన కోసం ఎట్టి రీతి త్యాగం చేశారో ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి. గుడ్ ఫ్రైడే అంటే మనం సన్నిధికి రావడం, 7 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడం, దేవుణ్ణి ఆరాధించుకోవడం కాకుండా ఎవరికైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కోసం తెలియదో వారి కోసం చెప్పి, దేవుడి కోసం చెప్పి, నీ కొరకే నా కొరకే సిలువలో మరణించి వెలపెట్టి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో మనందరినీ కొన్నాడని మనం తెలుసుకుని ప్రతి బిడ్డకి తెలియాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.